अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल्ला। 7 न्यूज़ में आपका इस्तकबाल है। हबीबनगर इंस्पेक्टर शिवा चंद्रा ने बोनाल के मौके पर कट्टा में समट टेंपल की कमेटी के साथ एक मीटिंग की है। आइए देखते हैं ये रिपोर्ट। ఉదాహరణ పెట్టుకొని ఏదంటే ఒక బర్త్డేని పెట్టుకొని అట్లా మనం కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసుకొని మళ్ళొకసారి చెప్తూ ఇంకా మనం పండగ విషయానికి వద్దాం. ఈ పండగ మీరు చెప్పిన దాని ప్రకారం 28వ తారీఖు నాడు ఒక 1000 మంది వస్తారు. ఒక 1000 మంది దాంట్లో ఆ పండుగని జరుపుకోవడానికి మీరు అందరూ 1000 మంది ఒక దగ్గర జమ అవుతారు. అయితే మేము దానికి సంబంధించిన ఏర్పాట్లు నేను మా శివకుమార్ ఎస్ఐ గారికి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చేపటికి నేను అతనితో ఎవ్రీ టైం జరుపుకున్నట్టే ఈసారి కూడా బోనాల పండుగ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కాకపోతే చిన్న చిన్న విషయాలు పోయినసారి ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు అయితే అయినాయో అలాంటివి రిపీట్ కాకుండా చూసుకొని సక్సెస్ఫుల్గా చేసుకుందామని కోరుకుంటున్నాను. ఈ మీరు ఏదైతే కానీ బందోబస్తు అరేంజ్మెంట్ కానీ పోయినసారి కంటే ఈసారి ఇంకా మెరుగుగా వేస్తామని చెప్పేసి మీకు మనం చేస్తున్నాం. పోయినసారి ముందే మనకు జరిగితే అవి మనకు తొందరగా అన్ని ఏర్పాట్లు మనం చేసేసుకుంటే తొందరగా మనకు అవన్నీ మన యొక్క ప్రోగ్రామ్ని మనం ఎక్కువ మొత్తంలో అత్యంత ఎక్కువ మందితోటి మనం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ బోనాల అమూల్యమైన సమయం వెచ్చించి ఇదికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయితే మనం నా పేరు శివచంద్ర. నేను ఇంతకుముందు టోలీ చౌకీలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేశా. ఇక్కడికి వచ్చిన మొన్న మనకు తెలిసిన విషయమే, చిన్న ఇన్సిడెంట్స్ 1-2 చిన్నవి జరగడం, దాని ద్వారా నన్ను ఆఫీసర్స్ ఇక్కడికి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ నేను జనాలను చూస్తే చాలా ఎంత మంచిగా ఉన్నారంటే ప్రతి ఒక్కరూ చేసుకొని పోలీస్ స్టేషన్ అరే మంచిగా వాళ్ళకి ఎంజాయ్ చేసుకునే విధంగా మనం అవకాశం ఇచ్చినాం, వెరీ గుడ్ అని చెప్పేసుకొని మేము సంతోషపడతాం. ఆ రకంగా మీరు బోనాల పండుగ చేసుకోవడానికి మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. బోనాల పండుగే కాదు, ఇక కూడా మీతోటి మాట్లాడడం జరిగా. ఇది ఒక్కటే కాకుండా మీ బస్తీ ప్రాబ్లమ్స్ కానీ మీ ఏరియాలో ఒక పోలీస్ నుంచి మీకు ఏం కావాలనుకుంటున్నారు, పోలీసు మీకు ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, తర్వాతకి రేపు వచ్చే బోనాల విషయంలో పోలీస్ పరంగా మీకు ఏ రకంగా అంటే రేపు 800 నుంచి 1000 మంది వస్తామని చెప్పి అంటున్నారు. 800 నుంచి 1000 మంది వస్తే మేము ఏం చేస్తే మీకు అది పీస్ఫుల్గా అయిపోతుంది. ఇన్స్పెక్టర్ హబీబ్నగర్ గారికి, అదేవిధంగా వెజిటేబుల్ కమిటీ చైర్మన్ అందరి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ ఫస్ట్ టైం నేను ఇక్కడ పోతాను. అంటే ఇక్కడ ఇంతకుముందు లేకుండా నేను ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వచ్చాను నేను ఇక్కడికి. వీళ్ళు ఇక్కడ సమావేశం ఏర్పడినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ మరి ముఖ్యంగా गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। खबर है शहर की। खबर है गांव की। खबर है सारी दुनिया की।
7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।